పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుడు మనలందరినీ ఆగస్ట్ నెలలో 31 రోజులు కాపాడాడు. దేవునికి స్తోత్రం చెల్లించే చివరి రోజులో మనమున్నాం. రేపటి దినం నుండి నూతన నెలలో మనం అడుగుపెట్టబోతున్నాం. ఈ దినము ఎల్లప్పుడూ దేవుణ్ణి కీర్తించెదము. మన ఊహకు మించిన మేలులను దేవుడు చేశాడని, మీరు ప్రభు చేసిన మేలులన్నింటినీ ఒక్కొక్క గుర్తులో గుర్తించుకొని నవదినాలు ప్రార్థనలు ప్రారంభమైన విషయం మీకు తెలుసు. మనమందరం కలిసి నిన్నటి రోజు నుండి దాన్ని ప్రారంభించాం. అందువలన అమ్మ మరియ తల్లికి యేసు ప్రభు ద్వారా, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళటానికి మరియ తల్లి ద్వారా ఈ రోజులలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. వేలాంగణికి మనం వెళ్ళటానికి ఈ రోజుల్లో అవకాశం లేకపోయినా వేలాంగణి మాత, ఆరోగ్య మాత ఈ ప్రార్థన ద్వారా మీ అందరి ఇంటికి వచ్చునుగాక. ఆమేన్. ఈ రోజు నుండి దేవుడు మనలను ప్రేమించి దీవించిన దానికి స్తోత్రం చెల్లిస్తూ, ఈ నెలంతా కాపాడిన దేవునికి వందనాలు అర్పిస్తూ, రాబోయే నెలలో అమ్మ పండుగను, జన్మదినోత్సవాన్ని కొనియాడటానికి సిద్ధపడే వేళలో ఆమె మధ్యస్థ ప్రార్థన ద్వారా సెప్టెంబర్ నెలంతా, ఈ నెలలో ఏ విధంగా కనురెప్పలవలే దేవుడు కాపాడాడో ఆ తల్లి మన కోసం మధ్యస్థ ప్రార్థన చేస్తుండగా, ఇదిగో ఈ బిడ్డలు ఈ నెలంతా ప్రభు చేసిన మేలులను తలంచి దేవునికి ఏమి ఇచ్చినా నా రుణము తీరదని వాళ్ళు ప్రేమ కానుకలు ఇచ్చి స్పాన్సర్ చేసి ఉన్నారు. ఆ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోవడం మన ధన్యత. రావులపల్లి రాజు, భాగ్యమేరి 16వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా దైవాశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈ రావులపల్లి రాజు వాళ్ళ తల్లి, సహోదరులు, ఆయన వాళ్ళ కుటుంబం అంతా గడిచిన 25 సంవత్సరాలు నాతో పాటు ఈ ఆత్మీయ యాత్రలో ముత్తంగి మొదలుకొన్న సమయం నుండి ఈ సమయం వరకు సహాయం చేస్తున్న వ్యక్తులు. ఆ రోజుల్లో కాంపౌండ్ వాళ్ళు లేదు, మనకు ఉండటానికి కూడా స్థలం లేదు. సిమెంట్ బస్తాలు ఇక్కడ తీసుకొస్తే వాళ్ళు రాత్రి పూట దాన్ని దగ్గర పడుకొని తర్వాత ఇక్కడ ఏ అవసరంలో ఉన్నా పని చేసినటువంటి ఆ రోజులు మర్చిపోలేను. అందువలన వీరికి ప్రత్యేకంగా 16వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా ప్రత్యేక దీవెనలు కలుగునుగాక. ఆమేన్. అలాగే ఒక కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ప్రదీప్ మంచి ఉపాధిని తన జీవితంలో కృషించాలని, వారి సంతానమును ప్రభువు దీవించి ఆశీర్వదించాలని మరియ తల్లి మరియు పునీత పాదువాపురి అంతోని వారి పేరిట ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే పాసాని రాయపరెడ్డి 7వ మరణ వర్ధంతి సందర్భంగా ఆత్మశాంతి కొరకు, మరెడ్డి కిషోర్ రెడ్డి కుటుంబ తలంపుల కొరకు, వారి బిడ్డలపై దైవ ఆశీర్వాదం మరియు కుటుంబ సభ్యుల మంచి ఆయురారోగ్యం కోసం ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. గుగ్లోత్, మోతిలాల్, సరిత దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మైత్రి రోజలీనా ఉమ్మడి ఉద్యోగమును బట్టి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. నోలన్ రామియల్ 3వ జన్మదినోత్సవ సందర్భంగా అతని మంచి ఆయురారోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేయవారు నవీన్ మరియు రెమోనా సెక్వేరా దుబాయ్ నుండి. ఈ దుబాయ్ నుండి ఈ కుటుంబం మన సెంటర్కి ఎన్నో విధాలుగా కానుకలు పంపించి దీవిస్తున్న కుటుంబం. ఈరోజు కూడా కానుకతో పాటు వారి బిడ్డకు 3వ జన్మదినోత్సవ సందర్భంగా మనలను ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేయమని కానుకలు పంపించి ఉన్నారు. వారిని హేరాళముగా ప్రభు దీవించాలనియు, ఈ చిన్న బాబు ప్రతిరోజు 3 గంటలకు జరిగే ప్రార్థనను వాళ్ళ ఇంటిలో ఉన్న వాళ్ళందరినీ ఈయన నడిపిస్తాడంట, చిన్న బాబు దుబాయ్లో. అందువలన ప్రత్యేకంగా ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారి ప్రేమ కానుకలు ఎల్లప్పుడూ ఇక్కడ సహాయపడుతున్న ఈ కుటుంబాన్ని ప్రభు దీవించమని ప్రార్థించుకుందాం. అలాగే లిల్లీ మాన్యువల్కి మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతగా వేలాంగణి మాత పేరిట ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. నిధి జోయల్ JEE ఎగ్జామ్స్ రాస్తుండగా
ఆమె మంచి జ్ఞానం కొరకు మరియు దేవుని సహాయం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మల్లేశ్వరి లంగ్ ఇన్ఫెక్షన్తో బాధపడుచు డాక్టర్స్ దగ్గరికి చెకప్కు వెళ్ళగా వాళ్ళు అది క్యాన్సర్ అని సస్పెక్ట్ చేశారు. కానీ ఇక్కడ డివైన్ ముత్తంగి యూట్యూబ్ ఛానల్ ద్వారా జరుగుతున్న కార్యక్రమాన్ని ఎడతెగక ప్రార్థనలో పాల్గొంటూ ఉండగా ఆమె ఫైనల్ చెకప్కు వెళ్ళగా తన రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయని డాక్టర్ చెప్పారు. అందుకు కృతజ్ఞతగా ఈ యొక్క ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరందరితో పాటు ఈ దినము నవదిన ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి మనందరినీ మరియు తల్లి విజ్ఞాపన ప్రార్థన ద్వారా మరియు పునీత అంతోని వారి యొక్క ప్రార్థన ద్వారా ప్రభు మనలందరినీ దీవించునుగాక. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మన మంగళవారం. ఒకవైపు అంతోని వారిని గుర్తిస్తున్నాం. ఆయన కూడా మన కోసం నెలంతా ప్రార్థన చేశాడు. ఆయన ద్వారా, అమ్మ మరియ తల్లి ద్వారా యేసు ప్రభునకు కారుణ్యమూర్తికి స్తోత్రం చెల్లించి మనము రాబోయే నెలలను కూడా ప్రభు దీవించాలని ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీరు వారా సర్వ జగత్తుకు పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రులను మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారమును లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాము. నిత్య జీవమును విశ్వసించుచున్నాము. ఆమేన్. ఈరోజు మనము మంగళవారం కావున పునీత అంతోని వారిని స్మరిస్తున్నాం. అద్భుత కార్యములు ఆయన ద్వారా జరుగునుగాక. ఆమేన్. అలాగే నవదిన ప్రార్థనలు మనం ప్రారంభించాం. ఈ దినము మనము 2వ రోజులో ఉన్నాం. ప్రత్యేకంగా మనందరినీ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన కూడా మనకు తోడ్పడునుగాక. ఆమేన్. ఆ మధ్యస్థ ప్రార్థన ద్వారా మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం, ప్రతిరోజు అమ్మ మరియ తల్లి దేవుని మాటనే మననం చేస్తుందంట, ధ్యానిస్తూ ఉందంట. అందుకే ఆమె తన తరతముల వారికి ధన్యురాలుగా మారిపోయింది. అందుకే ఈ నవదిన ప్రార్థనలో ఉదయం ఫాదర్ ద్వారా మీతో మాట్లాడాడు. ఈ మధ్యాహ్న సమయంలో ఆ తల్లి మననం చేసినట్టు దేవుని వాక్యాన్ని మననం చేసుకుంటూ నెలంతా దేవుడు చేసిన మేలులను మరువక దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. నా ఆత్మమా
ప్రభువుని స్తుతింపుము, అతని ఉపకారములను దేనిని మరువకుము అని 103వ కీర్తన 2 ప్రకారం 31 రోజులు దేవుడు మనల్ని కాపాడాడు. మీ ఇంటిలో ఎన్ని అపాయం నుండి రక్షించాడో మీకు తెలుసు. మీ పిల్లలకు చిన్న జ్వరం వచ్చినప్పుడు ఎలా బాధపడ్డారో, అది ఎక్కడి దాకా వెళుతుందని భయం వస్తున్నటువంటి మహమ్మారిలో మిమ్మల్ని ఎట్లా కాపాడాడో మీకు తెలుసు. మీ జీవితంలో జాబు పోయేటటువంటి పరిస్థితిలో జాబు ఎట్లా మళ్ళా దేవుడు మీరు చేసేటట్టు చేశాడో మీకు తెలుసు. మీ కుటుంబంలో కష్ట దుఃఖముల మధ్యలో ఎట్లా దేవుడు మిమ్మల్ని ఈత కొట్టి ఆవలి తీరమునకు చేర్చాడో మీకు తెలుసు. ఇవన్నీ తలంచి ఈరోజు మనము పల్లవిలో హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని కీర్తించుదుము అని పాడబోతున్నాం. అలాగే మొదటి గుర్తులో మన ఊహకు మించిన మేలులు చేసేడి దేవుని స్తుతించదము, అడిగిన వారి అక్కరలను తీర్చే దేవుని స్తుతించదమని వాక్యానుసారం ఈ పాటను తీసుకున్నాం. అనగా ఎఫెసీ 3:20లో మనము కోరిన దానికంటేనో ఊహించిన దానికంటేనో ఎన్నియో రెట్లు అధికముగా నెరవేర్చగలడు మన ప్రభువు అని ఊహకు మించిన మేలులు చేసే దేవునికి స్తోత్రం చెల్లించబోతున్నాం. అలాగే ప్రభు అడిగిన వారి అక్కరలను తీర్చే దేవుణ్ణి స్తుతించదము అని ఈ పాట ద్వారా మనం పాడబోతున్నాం. మీ అక్కరలను తీర్చి మీకు సంతృప్తి వసగదనని యెషయా 58:11 వచనంలో ప్రభు పలుకుతున్నాడు. ఫిలిప్పి 4:19లో తన ఐశ్వర్యమందు అవసరం తీరుస్తాడని పలుకుతున్నాడు. అలాగే చెప్పుకుంటూ వెళ్ళవచ్చు. ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 7వ వచనంలో మీ అక్కరలు అన్నిటినీ నేను తీర్చదనని ఎడారిలో 40 రోజులు దేవుడు మేలులు చేసి వారిని నడిపించాడని మనం వింటున్నాం. ఇవన్నిటినీ తలంచి అమ్మ మరియ తల్లి ఎలా స్తుతిగీతములు పాడిందో అలాగే చప్పట్లు కొడుతూ మనము కూడా 31 రోజులు మనందరినీ దీవించిన దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. అమ్మ మరియ తల్లితో పాటు గీతం పాడి స్తుతిద్దాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని కీర్తించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని కీర్తించెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఊహకు మించిన మేలులు 31 రోజులు చేశాడు. అక్కరను తీర్చాడు. చప్పళ్ళు కొడుతూ పాడతాడు. మన ఊహకు మించిన మేలులు చేసేడి దేవుణ్ణి స్తుతించెదము. మన ఊహకు మించిన మేలులు చేసేడి దేవుని స్తుతించెదము. అడిగిన వారి అక్కర తీర్చే దేవుణ్ణి స్తుతించెదము. అడిగిన వారి అక్కర తీర్చి దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుణ్ణి కీర్తించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని కీర్తించెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. చేతులెత్తి అమ్మ మరియ తల్లి తనకు దేవుడు చేసిన మేలులకు స్తోత్రం పలికింది. మనకు దేవుడు 31 రోజులు మేలు చేశాడు. మీ ఇంటిలో చేసిన ప్రతి మేలులకు దేవునికి స్తోత్రం చెల్లిస్తూ అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా రాబోయే నెలల్లో కూడా అలాంటి మేలులు చేయాలని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నిత్య పిత మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నవదిన ప్రార్థనలో 2వ రోజులో అంతోని వారు ఒకవైపు మన కోసం ప్రార్థిస్తుంటే మరియ తల్లి పుట్టిన దినోత్సవం కొనియాడటానికి నవదిన ప్రార్థనల ద్వారా ఇదిగో చూడండి, మన మధ్యలో అమ్మ మరియ తల్లి కూడా మన కోసం మధ్యస్థ ప్రార్థన చేస్తుంది. అలాంటి ఆత్మీయ కనులతో దర్శనం చూసుకుంటూ అమ్మను ఒక సైడ్ చూస్తూ తనయుని ఇంకొక సైడ్ చూస్తూ మరియ తల్లి ద్వారా యేసు హృదయం లోపలికి వెళ్ళి మన ప్రార్థనలన్నింటినీ సమర్పించే నవదిన ప్రార్థనలు జరుగుతున్నాయి. 2వ గుర్తులో నీటిని ద్రాక్ష రసముగా మార్చిన దేవుణ్ణి స్తుతించదము, రోగము నుండి విడుదలనిచ్చే దేవుణ్ణి స్తుతించదము. యోహాను 2:7-10 నీటిని అతి మధురమైన రసముగా మార్చాడు. అంతవరకు శ్రేష్టమైన ద్రాక్షారసముని ఎందుకు ఉంచారని ప్రజలు అడిగినట్టు అంత ఆశ్చర్యకరమైన కార్యములు ప్రభు చేశాడు. ఎవరి ద్వారా జరిగిందని కూడా మీకు తెలుసు. ఇది మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా. వీరికి ద్రాక్ష రసము లేదు అని మధ్యలో వెళ్ళి అమ్మ మాట్లాడింది కావునే తనయుడు యేసు ప్రభు శ్రేష్టమైన ద్రాక్షారసం ఇప్పుడు దాకా తాగినది కాదు, వారి జీవితంలో ఇప్పుడు దాకా చూసిన అద్భుతాలు కాదు, దానికంటే శ్రేష్టమైన అద్భుతం మహిమపరచే కార్యములు కుటుంబంలో దేవుడు చేశాడు. అలాగే మీ కుటుంబంలో ఈ నవదినములు లోపల అంటే 9 రోజులు లోపల మీ ఇంటిలో దేవుడు అద్భుతాలు చేయునుగాక. ఆమేన్. దానికి మధ్యస్థ ప్రార్థన చేయడానికి ఇదిగో ఈ నవదినములు 9 రోజులు అమ్మ మరియ తల్లి కూడా 3 గంటలకి ఇక్కడే ఉంటుంది. ఆమె వైపు చూసుకోండి, ఆమె ద్వారా యేసయ్య దగ్గరికి వెళ్ళండి, మాకు ఇది లేదు, ఇది లోటుగా ఉంది అని ప్రభువునికి చెప్పండి. ప్రేమకు లోట, ఆరోగ్యమునకు లోట, ఆర్థిక ఇబ్బందుల ఏదైనా సరే ఆమె అడిగితే యేసు ప్రభు చేస్తాడు. ఎందుకంటే ఆమె ఆయన చెప్పినట్టే చేస్తుంది. 2వదిగా రోగముల నుండి స్వస్థపరిచిన దేవుడు. ఈ నెలలో దేవుడు రోగముల నుండి ఎన్నో స్వస్థతని ఇచ్చాడు. మనలో చాలామంది రోగ బాధలకు గురి అయ్యాం, ఆసుపత్రి కూడా వెళ్ళాం. ఈ చిన్న చిన్న టాబ్లెట్స్ ద్వారా, ఇంజెక్షన్ ద్వారా మనకు దేవుడు చికిత్సనిచ్చాడు. కొంతమందికి హార్ట్ స్టాప్ అయిపోతుందో అని అనుకున్నారు. చిన్న చిన్న రోగాలు వచ్చినప్పుడు నాకు ఆ మహమ్మారి వచ్చిందో అని భయపడ్డారు. ఇవన్నిటి మధ్యలో దేవుడు రక్షించాడు. లూకా 13:11-12 రోగము నుండి విముక్తి పొందింది ఒక స్త్రీ. ప్రభు చెప్పాడు, నీవు రోగము నుండి విముక్తిని పొందితివి. తక్షణమే ఆమె తిన్నగా నిలబడి దేవుని స్తుతించెను అని రాయబడి ఉన్నది. దేవుని స్తుతించడానికే రోగ స్వస్థతలు. మీకు కూడా జరిగింది కదా, ఆరోగ్యం ఇచ్చాడు కదా, చప్పట్లు కొడుతూ ఈ గుర్తులో ఆరోగ్యం ఇచ్చిన దేవునికి, రోగము నుండి విడుదలనిచ్చిన దేవునికి మన జీవితంలో కూడా ఇంతవరకు మన జీవితంలో చేదైన అనుభవాలలో మధ్యలో సంతోషకరమైన వార్తను ఈ నెలలో ప్రభు ఇచ్చాడు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించి ఆరాధించి అమ్మ మరియ తల్లి ద్వారా యేసయ్యకు స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని కీర్తించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ
ఎల్లప్పుడు దేవుని కీర్తించెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. నీటిని కూడా ద్రాక్షారసముగా మార్చిన దానికి కారణం మరియ తల్లి ప్రార్థన. ఈ నవదినాలు రూపల అలాంటి కార్యము మీ ఇంటిలో జరుగునుగా. ఆమేన్. నీటిని ద్రాక్షారసముగా మార్చిన దేవుణ్ణి స్తుతించెదము. నీటిని ద్రాక్షారసముగా మార్చిన దేవుని స్తుతించెదము. రోగము నుండి విడుదలనిచ్చే దేవుణ్ణి స్తుతించెదము. రోగము నుండి విడుదలనిచ్చే దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుణ్ణి కీర్తించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని కీర్తించెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. రాబోయే నెలలో కూడా అన్ని రోగముల నుండి స్వస్థపరచి ఆరోగ్యకరమైన నెలను మరియ తల్లి ద్వారా ఈ నవదిన ప్రార్థన ద్వారా ప్రభు మన కోసగునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ మూడవ గుర్తులో ఈ నెలలో ఎన్ని పొరపాట్లు మనం చేసి ఉంటామో మనకు తెలుసు. కానీ దేవుడు ప్రతిరోజు మనలందరినీ నూతనంగా మార్నింగ్ టైంలో ఉదయకాల సమయంలో వేకువజామున లేపి ఇంకొక రోజు అని మనకు ప్రసాదించి తన కృపను మనకు ప్రసాదించాడు. దీనికి కారణం ఆయన చిందిన రక్తం. అందుకే 1 పేతురు 1 అధ్యాయం 2వ వచనంలో ఆయన రక్తముతో శుద్ధి చేయబడుటకు మిమ్ము ఎన్నుకొని తన ఆత్మ వలన మనలను పవిత్రులుగా చేసేను అని ప్రభువాక్యం సెలవిస్తుంది. మధ్యలో ప్రతి గుర్తులో అమ్మ మరియ తల్లిని మర్చిపోకూడదు. మీరు ఆమె వైపు చూడాలి. ఆమె ద్వారా యేసయ్య దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు అర్పించాలి. ఎందుకంటే నవదిన ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం 6:30కి ఒక్క ధ్యానాంశం మీద గురువులు బోధిస్తున్నారు.
మీరు ఉదయకాల సమయం పూజలో పాల్గొని మీ విన్నపం రాసి పెట్టుకొని పూజ అంతా ఉంచి ప్రార్థించండి. అలాగే మధ్యాహ్న టైంలో ఆ విన్నపములను అమ్మ మరియ తల్లి చేతిలో ఇక్కడ ఇవ్వండి, యేసు హృదయంను అర్పించండి. ఇది నవదిన ప్రార్థనలో 2వ రోజు. అవును, మరియ తల్లి కూడా ఆ రక్తం చిందబడినప్పుడు కల్వరి ఆ శిలువ క్రిందనే ఉన్నది. ఆమె అక్కడ కూడా మన కోసం ప్రార్థించింది. కుమారా, నీ ఒక్కరు కాదు, ఇంతమందిని నీవు రక్తం చింది వెలనిచ్చి కొనుక్కుంటున్నావు అని చెప్పి ఆనంద బాష్పం కార్చింది. అటువంటి గొప్ప తల్లి మన కోసం ప్రార్థించి ఈ నెలంతా కాపాడింది. చప్పట్లు కొడుతూ తన రక్తముతో మనలందరినీ ఎన్నాళ్ళు కడిగి శుద్ధి చేసి 31 రోజులు కాపాడిన ఆ దేవుణ్ణి మరువక స్తుతింతుము. పరిశుద్ధులుగా మనల్ని చేసిన ఆ దేవుణ్ణి స్తుతించదాం. అమ్మ మరియ తల్లి ద్వారా స్తుతించదాం. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని కీర్తించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని కీర్తించెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనకై రక్తము కాచిన దేవుని మరువక స్తుతించెదము. మనకై రక్తము కాల్చిన దేవుని మరువక స్తుతించెదము. పరిశుద్ధులుగా మనలను చేసిన దేవుని స్తుతించెదము. పరిశుద్ధులుగా మనలను చేసిన దేవుని స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని కీర్తించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని కీర్తించెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. 31 రోజులు మనం చేసిన పొరపాట్లను పాపములను కడిగి రక్తం చింది రక్షించిన దేవునికి అమ్మ మరియ తల్లి ద్వారా స్తోత్రం చెల్లించి ఆ శిలువ క్రింద నిలబడుతున్న తల్లిని యేసు ప్రభు వైపు చూస్తూ మా కోసం ప్రార్థించమ్మా, రాబోయే నెలలో కూడా నీ రక్తముతో కడుగుమని యేసయ్యను మా కోసం ప్రార్థించమని యేసు నామంలో తండ్రి దేవుని చూచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను
ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రభువు మన జీవితంలో 31 రోజులు చేసిన మేలులను, అమ్మ మరియ తల్లి తన జీవితంలో చేసిన మేలులకు స్తుతిగీతములు పాడినట్టు ఒక్కరోజు 2 రోజులు కాదు ప్రభువా, 31 రోజులు మమ్మల్ని భద్రంగా కాపాడావని అమ్మతో పాటు మరియ తల్లితో పాటు స్తుతిగీతములు పాడే రోజే 31 ఆగస్ట్. మరి రేపటి దినం నుండి నూతన నెలలో అడుగుపెట్టబోతున్నాం. నవదిన ప్రార్థనలో 2వ రోజులో ఉన్నాం. మన దేవునికి ఒక పేరు సైన్యములకు అధిపతి. 2వ సామువేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో సైన్యములకు అధిపతియగు యావే తన జీవితంలో దావీదుకు చేదోడు వాదోడుగా ఉండెను కనుక అతడు నానాటికి పెంపు చెందెను అని ప్రభువాక్యం సెలవిస్తుంది. అలాగే అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము అని మనం పాడుతున్నాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 29వ వచనంలో ఇజ్రాయేలులు మాత్రము సముద్రములో పొడి నేల మీద ముందుకు సాగుపోతుండగా వారి కుడి వైపున ఎడమ వైపున నీరు గోడ వలె నిలిచినది అని ప్రభువాక్యం సెలవిస్తుంది. దీనికి ఈ 31 రోజులకు ఏం సంబంధం ఉందని అడుగుతున్నారా? మీకోసం దేవుడు యుద్ధం చేయలేదా? మీకోసం పోరాడి మీ కుటుంబాన్ని గెలిపించలేదా? సైతానుడు మిమ్మల్ని ఎన్నిసార్లు వచ్చి బంధించాలని ట్రై చేశాడో మీకే తెలీదు. ఆయన అన్నిటిని చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన నిద్రపోడు, కుణుకు తీయడు. మీ పిల్లలు బయట ఉన్నప్పుడు, లోపల ఉన్నప్పుడు, మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎన్నిసార్లు మిమ్మల్ని బంధించి హత్య చేయాలని, నాశనం చేయాలని ఎన్నిసార్లు ట్రై చేశాడో మీకే తెలీదు. కానీ దేవుడు మాత్రం నిద్రపోకుండా, కుణుకు తీయకుండా సైన్యమునకు అధిపతిగా ఉండి మీకోసం 31 రోజులు పోరాడాడే. దానికి ఏమిచ్చి రుణమును తీర్చదము? పాడుదాం, స్తుతించుదాం. అలా సంద్రములను దాటించిన, అనగా సముద్రమును మన జీవితంలో మునిగిపోతున్న పరిస్థితిలో దేవుడు ఇరువైపున నిలబడి మనకి ఏ హాని కలుగకుండా 2 చేతులను పట్టుకొని భుజాలపై తట్టుతూ ముందుకు సాగమని చెప్పాడే. దానికోసం ఈ పాట పాడబోతున్నాం. హల్లెలూయా, స్తుతి మహిమ. సైన్యమునకు అధిపతిగా యుద్ధం చేసి గెలిపించావు. సముద్రమును దాటడానికి శక్తినిచ్చావు. స్తోత్రం. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని కీర్తించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని కీర్తించెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుణ్ణి స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని కీర్తించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని కీర్తించెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేతులెత్తి యుద్ధం చేసి 31 రోజులు పోరాడి మనకు గెలిపించిన దేవుడు, దారి చూపిన దేవుడు రాబోయే నెలలో కూడా అమ్మ మరియ తల్లి నవదిన ప్రార్థన ద్వారా గొప్ప గొప్ప మార్గములు తెరవబడునుగాక. ఆమేన్. ప్రార్థించుదాం. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిద మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చివరి గుర్తులో దేవుడు గడిచిన ఆదివారం మీలో చాలామంది ప్రసంగం విని ఉంటారు. 2వ పట్టణానుసారం మనం ధ్యానించాం. అన్ని మంచి వరములు సమగ్ర అనుగ్రహములు పరలోకము నుండి దివి నుండి భువికి దిగుతుందని మనము ధ్యానించాం. అలాగే ఈ నెల అంతా 31 రోజులు మన్నా దేవుడు ఇచ్చాడు. మన్నా అంటే భోజనం. మనం భుజించడానికి భోజనం కూడా కరువుగా ఉన్నప్పుడు మాత్రమే అది తెలుస్తుంది. ఎందుకంటే మన జీవితంలో ఏ కొరత లేదు. 3 పూటలు దేవుడు భోజనం ఇస్తున్నాడు, నాకైతే ఇస్తున్నాడు. మరి చాలా చోట్లలో కరువు, ఒక్క పూట కూడా ఆహారం లేకుండా కొన్ని చోట్లలో దేశములలో ప్రజలు ఆకలికి చచ్చిపోతున్నారు. అందుకే దానిని కూడా ఈ నెలంతా 31 రోజులు భోజనం పెట్టాడు, మన్నను కురిపించాడు. అందుకే ఆకాశము నుండి ఈ మన్నను పంపిన దేవుణ్ణి మనం స్తుతించాలి. అలాగే మన జీవితంలో బండలాగా మన జీవితంలో ఆటంకపరుస్తున్న చాలా విషయములలో దాన్ని దేవుడు పగలగొట్టి దాని నుండి కూడా జీవనది ప్రవహించినట్టు దీవించాడు. ఎన్నో ఆటంకాలను దేవుడు తొలగించాడు. అందుకే ఈరోజు మనము మరియతల్లిని సమయంలో గుర్తించాలి. ఎందుకంటే ఆదికాండం మనం చదువుతున్నాం. మరియ తల్లి దైవ కుమారుడు యేసు ప్రభుని తన కడుపులో మోసింది కావున నీ సందడికి ఆ స్త్రీ సందడికి మధ్యలో తీవ్రమైన వైరం కలుగునని, ఆ సందడి ద్వారానే సైతాన్ని అణగదొక్కుతాడని ఎప్పుడో దేవుడు ఆ రోజుల్లోనే వాగ్దానం ఇచ్చాడు. అది మన జీవితంలో ఈ రోజులలో జరగాలని, ఆటంకాలన్నీ తొలగిపోవాలని, మరియ తల్లి వచ్చే నెలలో గొప్ప కార్యం చేయడానికి సహకరించాలని దీనిలో మనం నేర్చుకుంటున్న ధ్యానాంశం సంఖ్యాకాండం 20:11 మోషే తన జీవితంలో కర్రనెత్తి 2 సార్లు బండను మీదగా దాని నుండి జలము పుష్కలముగా వెలువడనని, ప్రజలు పశువులు ఆ నీళ్లను తాగిందని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది. నీళ్ళు ఇచ్చాడంట, ఆహారం ఇచ్చాడంట. అలాగే నిర్గమకాండం 18:31-35 ఇశ్రాయేలులు దానిని మన్నా అని పేరు పెట్టిరని, దేవుడు 40 ఏండ్లు మన్నను వాళ్ళు భుజించినట్టు చేశాడని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఇవన్నిటిని తలంచి 31 రోజులు భోజనం పెట్టిన దేవునికి చప్పట్లు కొడుతూ స్తుతించి ఆరాధించి
నానాటికి కావలసిన ఆహారం కావాలని అడిగాము కావున ఇచ్చాడు. కావున ఇచ్చినది ఆయన, సంపాదించినది మనం కాదు. చేతులకు శక్తినిచ్చాడు, భోజనం పెట్టాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. మరియ తల్లి ప్రతిదానికి వందనాలు అర్పించింది, అందుకే ఆశీర్వాదముగా మారి. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని కీర్తించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని కీర్తించెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆకాశము నుండి మన్నను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని కీర్తించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని కీర్తించెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎన్నో మేలులు చేసినావు, ఎంతగా ప్రేమించావు. ఎన్నో మేలులు చేసి ఎంతగా ప్రేమించావు, ఎంతగా ప్రేమించావు. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతములు హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు ఎట్లా అనిపిస్తుందో తెలియదు, కానీ 31 రోజులు నా బృందమంతా నాతో పాటు నిలబడి ఈ కార్యక్రమాన్ని గంట సేపు ప్రతిరోజు నడిపించామంటే దేవునికి నిజంగా స్తోత్రం చెల్లించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని నడిపించడానికి మమ్మల్ని ఎన్నుకొన్నాడే. మరియ తల్లి నన్ను ఎన్నుకొన్నావనే స్తోత్రం చెల్లించింది. ఎంతోమంది ఉన్నప్పుడు ఇలాంటి పనికిరాని తెలుగురాని ప్రజలను ఎన్నుకొన్నాడే. దేవునికి స్తోత్రం. అలాగే మీ కుటుంబంలో దేవుడు ఎన్నెన్నో మేలు చేసి ఉంటాడు. ఈ దినమంతా మీరు ఏం చేయాలంటే ఒక డైరీ తీసుకొని రాసి పెట్టుకోండి. 31 రోజులు, ఫస్ట్ రోజు ఏం జరిగింది, 31 రోజు వరకు మీ ఇంటిలో ఎలాంటి మేలు జరిగిందో రాసుకొని అమ్మ మరియ తల్లి ద్వారా ఆ లిస్టును అమ్మ మరియ తల్లి చేతులు పెట్టి యేసయ్యకు సమర్పించి యేసయ్యకు వందనాలు చెల్లించండి అని చెప్పండి. నవదిన ప్రార్థనలు తర్వాత రేపటి దినం మీ అందరినీ నేను నా బృందముతో పాటు సెప్టెంబర్ నెలలో మనమందరము కూడా జయప్రదంగా అడుగుపెట్టబోతున్నాం. ఈరోజు మంగళవారం అంతోని వారి ప్రార్థన, నవదిన ప్రార్థనలో 2వ రోజు అమ్మ మరియ తల్లికి అర్పించుకుంటూ ఈ గుర్తులో మా బృందంలో ఉన్న బిడ్డలందరూ కలిసి వాళ్ళకు దేవుడు చేసిన మేలులకు, మీకు దేవుడు చేసిన మేలులకు, రాబోయే రోజులలో దేవుడు చేయబోతున్న మేలులకు స్తోత్ర గీతములుగా అర్పించి అడిగి ప్రభు దగ్గర ఈ వరములను పొందుకుందాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. స్వస్థత ప్రార్థనతో ముగించే మునుపు ఈ ప్రకటనలను ప్రతి ఒక్కరికి తెలియచేయండి. డివైన్ ముత్తంగి యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరికి ఇంట్రొడ్యూస్ చేయండి. ఈ లింక్ను ప్రతి ఒక్కరికి పంపండి. ఎందుకంటే కొంతమంది మిస్ అయి ఉంటారు. ఈరోజు నిన్నటి రోజు మనం నిన్నటి రోజు నుండి నవదిన ప్రార్థనలు, అమ్మ మరియ తల్లి జన్మదినోత్సవం, బర్త్డే కొని ఆడబోతున్నాం. ఆ రోజు మాత్రం పండుగ జరిపితే వేస్ట్. మనం తయారు కావాలి. అమ్మ పండుగ కోసం సిద్ధం కావాలి. అమ్మను ప్రేమించే వాళ్ళు ఉంటే మీరు ప్రతిరోజు ఉదయం 6:30 గంటలకు ఒక గురువు యాజకుడు మీకు ఒక్కొక్క అంశాన్ని అమ్మ మరియ తల్లి గురించి నేర్పిస్తుంటారు. పాల్గొనండి, నేర్చుకోండి. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు పాటల మధ్యలోనే అమ్మ మరియ తల్లిని ఇక్కడికి తీసుకొచ్చి మీకోసం ప్రార్థన చేయమని మధ్యలో అమ్మ మరియ తల్లిని గుర్తించి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాను. అందువలన ఎవరైనా ఈ ఉదయకాల సమయం 6:30 పూజలో అమ్మ మరియ తల్లి మా కోసం ఈ విషయం కోసం ప్రార్థించండి అని ప్రార్థన చేయదలించిన వారు ప్రార్థన రాసినప్పుడు, పూజ రాసినప్పుడు ఆరోగ్య మాత ద్వారా అని చివరిగా ముగించినట్టు మీ పూజ ఉద్దేశములను తెలియచేయండి. ఈ డివైన్ ముత్తంగి యూట్యూబ్ ఛానల్ మరి నంబర్ చూసుకోండి. మీరు సంప్రదించిన వారు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5:30 ఆఫీస్ టైం లోపల మీరు కనుక్కోండి. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి అమ్మ మరియ తల్లిని గౌరవిస్తూ ఈ నవదిన ప్రార్థన ద్వారా మీ ఇంటిలో ఏ మేలులు జరగాలని రాసి పెట్టుకోండి. గంట సేపు లేకపోతే ఒక 45 నిమిషాలు ఈ విధంగా ప్రతిరోజు సాగుతుంది. మీ విన్నపం రాసి పెట్టుకోండి, మరియ తల్లి దగ్గర పెట్టుకోండి. ఆమె తీసుకుని వెళ్ళి యేసయ్యకి ఇస్తుంది. యేసయ్య తీసుకువెళ్ళి పరలోక తండ్రికి అర్పిస్తాడు. 9 రోజుల లోపల మీ ఇంటిలో ఘనకార్యములు జరుగునుగా, స్వస్థతలు జరుగునుగా, ఆరోగ్యం కలుగునుగా, నిత్య సహాయ మాతగా మీకు సహాయం చేయునుగా. ఇంత గొప్ప ఛాన్స్ ని ఎవరు వదిలిపెట్టకూడదు. అందరికీ వార్త పంపండి. 2 రోజులు మిస్ అయ్యారా? ఈ 2 రోజుల లింకును మళ్ళా పంపండి. ఇంకా మిగిలిన ఈ 7 రోజులు పూర్తిగా పాల్గొని 8వ తారీఖున మర్చిపోవద్దు. 8వ తారీఖున ఇక్కడ మన సెంటర్లో ఘనంగా పండుగ జరగబోతుంది. సాయం సమయమున ఖైరతాబాద్లో 9 నుంచి 11 గంటల వరకు మీతో పాటు నేను ఆన్లైన్ ప్రోగ్రాంలో ఈ పండుగను ముగించబోతున్నాను. అప్పుడు దాకా మా కోసం ప్రార్థిస్తున్న మీకు స్తోత్రం. నిన్న అనుకుంటున్నాను లైవ్ చాట్లో ఈరోజు ఒక వ్యక్తి ఇలా రాస్తుంది. సిరుల్ గారిని, వారి కుటుంబమును, వారి బృందమును అరికాళ్ళ నుండి నడునెత్తి వరకు ఏ అవయంలో ఏ హాని కలగకుండా ఆయన నిలబెట్టడానికి శక్తినివ్వండి అని పంపిస్తూ ఉన్నారు. అలా ప్రతి గురువు చెప్తూ ఉండాలి. ప్రతి గురువు పేరు మెన్షన్ చేసుకుంటూ మా కోసం ప్రార్థిస్తున్నారు. ఈ రోజుల్లో ఎక్కువగా ప్రార్థించండి, మా పేరు మెన్షన్ చేయండి. ఇక్కడ ఉన్న గురువుల పేర్లు అన్నీ మీకు తెలుసు. అలాగే మా బృందాన్ని ముందు ఫస్ట్ టైం మీకు ఇంట్రొడ్యూస్ చేశాను. వాళ్ళందరినీ దీవించమని ఆరోగ్య మాతకు అర్పించి మా కోసం కూడా ప్రార్థించండి. మీ ప్రార్థన అవసరం. ముత్తంగిలో చాలా పనులు జరుగుతున్నాయి.
అవన్నింటినీ డిసిషన్ తీసుకొని త్వరగా కంప్లీట్ చేసి ఇనాగరేషన్ చేయాలి. ఆరోగ్యమాత నవదిన ప్రార్థనలో ముత్తంగి కేంద్రం మీ తల్లిగారి ఇల్లు. దీనిని మీరు నిర్మిస్తే మీ ఇంటిని దేవుడు నిర్మిస్తాడు, ఆమేన్. ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ప్రభువా ఈ బిడ్డలను ఆరోగ్యమాత మధ్యస్థ ప్రార్థన ద్వారా శిరస్సు నుండి అరికాల వరకు వీరిలో ఉన్న ప్రతి రోగ బాధల నుండి ఇప్పుడే విడుదల చేయుము దేవా. ఆమేన్. స్వస్థపరచము దేవా. ఆమేన్. బంధకాలను తొలగించము దేవా. ఆమేన్. మన్నను కురిపించినట్టు ఆశీర్వాదం కురిపించము దేవా. ఆమేన్. ఎర్ర సముద్రం పాయలు చేసి మార్గం సిద్ధం చేసినట్టు వీళ్ళ పిల్లలకు స్కూల్కి వెళ్తుండగా ఏ హాని కలగకుండా భద్రంగా వెళ్ళి భద్రంగా తిరిగి వచ్చేటట్టు దీవించము దేవా. ఆమేన్. రహదారిలో ఏ ఆక్సిడెంట్ జరగకుండా ఆరోగ్య మాత ఈ బిడ్డల జీవితంలో సహాయం చేయము తల్లి. ఆమేన్. అంధకార శక్తులు మరియ తల్లి ప్రార్థిస్తే యేసయ్య తనయుడు కాదనుడు, అందువలన అవునుగా అంటాడు. ఆమేన్. కారణం ఆమె అవునుగా అని చెప్పి తల వంచింది. కావున ఆమె ప్రార్థన ద్వారా ఈ 9 రోజుల లోపల ఉదయం 6:30 పూజలో పాల్గొంటున్న వారు, మధ్యాహ్నం ఈ ప్రార్థనలో పాల్గొంటున్న వారికి దేవుడు అద్భుత కార్యములు చేయునుగాక. ఆమేన్. గుడి కంటిలో ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి చికిత్సను పొందుతున్న ఒక వ్యక్తి పరిపూర్ణ స్వస్థత నీకు కలగబోతుంది. ఆమేన్. ఎడమ షోల్డర్ డిస్లొకేషన్ అయిపోయింది, కింద పడి. ఇప్పుడు చక్కగా సడన్గా ఆశ్చర్యకరమైన దేవుడు ఈ కార్యం చేసి ఉన్నాడు. ఆమేన్. ముఖమంతా వాసిపోయి ఎందుకు అట్లా అయిపోయా ఒక వ్యక్తి ఏడుస్తున్నావా? మరి శరీరంలో కలిగిన కొన్ని మార్పుల వలన తెలియదు, అవన్నీ ఈ వారం లోపల మరియ తల్లి ద్వారా తొలగిపోతుంది. ఆమేన్. మీ ఇంటిలో వీసా కోసం అప్లై చేస్తున్న ఒక వ్యక్తికి మరియ తల్లి కొన్ని రోజులలో అద్భుత రీతిలో నడిపించబోతున్నది. ఆమేన్. రేపటి దినం మరొకసారి ప్రభు లేకుండా అంత సున్నా, అంత సున్నా, అంత సున్నా. ప్రభు ఉంటే మన జీవితంలో ఆయన ప్రేమ అన్నిటికంటే మిన్న. ఆయన లేకపోతే అంత సున్నా. దానిని పాటగా పాడి మరియ తల్లి విజ్ఞాపన ప్రార్థన ద్వారా మనలను సమర్పించబోతున్నా. ప్రభు రేపటి దినం మొదటి రోజు కావున ఆయనను మన ఐశ్వర్యముగా మార్చుకోవట్టు దీవించమని ప్రార్థిస్తూ ఉండండి. మళ్ళీ ఒకసారి రేపు ఉదయం 6:30 పూజకు రండి. గురువు ఏదైతే బోధించబోతున్నారో వినండి. మధ్యాహ్నం 3 గంటలకు ఈ విధంగా అమ్మ మరియ తల్లితో పాటు పరలోకం వెళ్ళి పరలోకాశను పొందుకొని భూలోకంలోకి వచ్చి అందరికి దీవెనకరంగా మారుదాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ ఈ నెల అంతా 30 రోజులు చేసిన మేలులను రెట్టింపుగా రాబోయే నెలలో చేసి భద్రంగా కాచి కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని కీర్తించెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరియ తల్లి పండుగ కోసం ప్రార్థిస్తున్న మీకు శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యూ.